ఓకే, లాస్ట్ క్లాస్ మనం నా వాయిస్ వినబడుతుంది కదా? ఫిఫ్టీ 54 మెంబర్స్ వచ్చారు. ఓకే, లాస్ట్ క్లాస్ మనం జాయింట్ స్టాక్ కంపెనీ అలాగే కోఆపరేటివ్ సొసైటీ గురించి చెప్పుకున్నాం. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఇక్కడ నా వాయిస్ వినబడుతుందా? జాయింట్ స్టాక్ కంపెనీ అంటే ఏంటి, ఏం చెప్పుకున్నాం జనరల్గా? జాయింట్ స్టాక్ కంపెనీలో మ్యాక్సిమం దే గెట్ ది ప్రాఫిట్, అంటే ప్రాఫిట్ కోసం వీళ్ళు వర్క్ చేస్తారు. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ. అదే కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇక్కడ సర్వీస్ ఓరియంటెడ్. సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్ యూజ్డ్ ఫర్ ది పబ్లిక్, అంటే ఎక్కువ వాళ్ళు ఏమి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయరు. అర్థమైందా? మోర్ ప్రాఫిట్స్ ఏమి ఎక్స్పెక్ట్ చేయరు. పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్గా వీళ్ళు బిజినెస్ చేయడం అనేది జరుగుతుంది. దాన్ని ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీస్ అంటారు. ఓకే, సో కోఆపరేటివ్ సొసైటీ అనేది జనరల్గా ఇప్పుడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఇక్కడ ఇప్పుడు కొంతమంది ఉంటారు, వాళ్ళ దగ్గర వర్క్ ఉంటుంది, ఆర్ట్ ఉంటుంది. ఓకే, కానీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయలేరు బిజినెస్లో. అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, లాస్ట్ డెఫినేషన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కోఆపరేటివ్ సొసైటీస్. See this one. Cooperative society. A cooperative society is a voluntarily associated that started with the aim of service of its members. Okay, it is a form of business where individuals belongs to the same class join their hands for the promotion of their common goals. Okay, these are generally formed by poor people or weaker sections of people in the society. It reflects the desire of poor people to stand on their legs on own merit. ఓకే, అంటే వీళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది జరుగుతుంది. అంటే దీంట్లో ప్రాఫిట్స్ అనేది మళ్ళీ ఈ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ మాత్రమే షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనం బయట చూస్తున్నాం కోఆపరేటివ్ సొసైటీలో ఎవరు ఉన్నారు అంటే మోస్ట్ ఆఫ్ ది చాలా ఇప్పుడు ఆర్ట్ వర్క్స్ ఉన్నవాళ్ళు, అంటే ఇక్కడ చేనేత కార్మికులు కావచ్చు, లేకపోతే కుట్టు పరిశ్రమలను ఎంకరేజ్ చేయడానికి కావచ్చు, లేకపోతే ఇలా చూడండి డిఫరెంట్ బొట్టల అల్లికలు, అలాగే మనం ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని ఇటువంటి కోఆపరేటివ్ సొసైటీలో ఎక్కువ జాయిన్ అవుతారు. అంటే అటువంటి వాళ్ళు దీంట్లో జాయిన్ అయ్యి తక్కువగా వాళ్ళు అంటే 50% అనేది గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ప్రొడక్ట్స్ని సేల్ చేసుకుంటారు. ఓకే, డైరెక్ట్గా వీళ్ళే మనకి సేల్ చేస్తారు కాబట్టి తక్కువ రేటుకి కూడా మనకి కొనేవాడికి లాభమే. ఓకే, అలాగే అమ్మేవాడికి కూడా లాభం ఉంటుంది. ఓకే, ఈ కోఆపరేటివ్ సొసైటీలో దీనివల్ల వచ్చే ప్రాఫిట్ అనేది ఆ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్స్ మాత్రం షేర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు లాభం పొందుతారు. ఇలాగా సర్వీస్ ఓరియంటెడ్గా అంటే ఎక్కువ అదే ఏంటది క్వాలిటీ అనేది ఉంటుంది ప్రోడక్ట్. ఓకే, తక్కువ ప్రైస్కే మనం కొనుగోలు అనేది చేస్తామన్నమాట. ఓకే, కస్టమర్ అనేవాడు
ఇలాగా దీనివల్ల బోత్ కొనేవాడికి బెనిఫిట్ ఉంటుంది, అలాగే అమ్మేవాడికి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఓకే. ఒకసారి see this one. The following characteristics voluntarily association. ఓకే, వాడికి ఇష్టమైతే జాయిన్ అవ్వచ్చు. అంటే కోఆపరేటివ్ సొసైటీలో మినిమం 10 మెంబర్స్ ఉండాలి. ఓకే, ఈక్వల్గా దీంట్లో అథారిటీ అనేది అంటే ఏమి ఉండదు. ఓకే, అందరికీ ఈక్వల్గా షేరింగ్ అయితే ఉంటుంది. ఓకే, అట్ సేమ్ టైం each and every member having a common interest to free to join cooperative society. Okay, and second one is the separate legal entity. In this cooperative society, after registration is recognized as a separate legal entity by law. అంటే సేమ్ అంటే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ లాగా వీళ్ళకి అంత ఆ రేంజ్లో ప్రాఫిట్ గెయిన్ చేయరు. ఓకే, అంత ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు. అర్థమైందా? కాబట్టి వీళ్ళకి చిన్న తరహా పరిశ్రమలన్నీ దీంట్లో జాయిన్ అవుతాయి చాలా వరకు. కాబట్టి వీళ్ళకి సెపరేట్ లీగల్ ఎంటిటీ ఆఫ్ బై లా అనేది ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే, ఇట్ అక్వైర్స్ ఐడెంటిటీ quite distinct and independent of its members, can purchase, dispose of its assets, can use and also can be used. And next one is the democratic management. Okay, equalities are the essential of the cooperative enterprises. అంటే మ్యాక్సిమం ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా ఆ ప్రైజ్ అనేది ఆ లెవెల్ కంటే మించకూడదని చెప్తారు. ఎందుకంటే ఇది సొసైటీ బేస్డ్ కాబట్టి దీనికి వచ్చే ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయరు. కాబట్టి మోస్ట్ ప్రాబబుల్లీ ఇక్కడ కాకపోతే వచ్చిన లాభాలు వాళ్ళు అమ్మిన దాన్ని బట్టి వాళ్ళు ఇక డెమోక్రటిక్గా వాళ్ళు షేరింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈక్వాలిటీస్ ఆర్ ద ఎసెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఎంటర్ప్రైజెస్ governed by the democratic principles. Every member has got equal rights over the functional management of the society. Another one is the service motivative. Okay, అంటే సర్వీస్ మోటివేటెడ్గా ఉంటుందని చెప్పే కదా ఆల్రెడీ. అంటే ఎక్కువ ప్రాఫిట్ ఓరియంటెడ్గా థింక్ చేయకుండా మన సొసైటీకి ఇవ్వాలి. ఓకే, ఏది ఇస్తే తొందరగా డెవలప్ అవుతారు, ఇలాగా సర్వీస్ ఓరియంటెడ్గా ఇది అనేది జరుగుతుందన్నమాట ఇక్కడ. సిరీస్ వన్, ద మెయిన్ ఆబ్జెక్టివ్ బీయింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ఎనీ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఫర్ మ్యూచువల్ బెనిఫిట్ త్రూ సెల్ఫ్ హెల్ప్ అండ్ కలెక్టివ్ ఎఫర్ట్. ఇప్పుడు వాళ్ళు ఆ ప్రోడక్ట్ రిలీజ్ చేయడం వల్ల ఆ కోఆపరేటివ్ సొసైటీ దానివల్ల వీళ్ళు లాభం పొందుతున్నారు, అలాగే కస్టమర్ కూడా లాభం పొందుతున్నాడు. ఓకే, బోత్ ఆర్ అంటే వాడికి ఏం కావాలనేది నీడ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, సాటిస్ఫై అవుతున్నాడు కస్టమర్ అనేవాడు. ఓకే, ఆ ప్రైజ్ అనేది కూడా వాడికి అందుబాటులో కరెక్ట్గా ఉంది కాబట్టి వాడు కూడా ఆ మనీ ఇచ్చి ఆ థింక్ అనేది ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది పర్చేజ్ చేయడానికి వాడు ఇష్టంగానే ఉంటాడు అన్నమాట. ఓకే, ప్రాఫిట్ నాట్ ఎట్ ఆల్ ఆన్ ద ఎజెండా ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీ చెప్పా కదా. But if members so like, they can take up any activities of their choice to generate a surplus to meet the day-to-day expenses. కాకపోతే ఎక్స్పెన్సెస్ ఏమైనా మనకి పెరుగుతున్నాయి అనుకోండి, దానికి తగ్గట్టుగానే ప్రొడక్ట్ రేట్ కూడా వాళ్ళు పెంచే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం అంతెందుకు మనం క్లియర్గా కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. కోఆపరేటివ్ సొసైటీలో కొన్న ప్రొడక్టు సో కొన్న రేటుకి మనం అదే ప్రోడక్ట్ మనం ఏదో ఒక లిమిటెడ్ కంపెనీస్లోకి వెళ్ళి కొందామనుకో చూసామనుకోండి, అక్కడ రేట్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్పెన్సెస్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, లేకపోతే మెయింటెనెన్స్ కాస్ట్ కావచ్చు. ఓకే, శాలరీస్ అంటే వర్కర్స్కి ఇచ్చే శాలరీస్ కావచ్చు, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ఇవన్నీ కూడా ఆ ఫైనల్ ప్రోడక్ట్ ప్రైస్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి.
కోఆపరేటివ్ సొసైటీలో అలా కాదు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే చిన్న తరహా పరిశ్రమలన్నీ దీంట్లో ఉంటాయి. ఓకే, వాడే ప్రోడక్ట్ తయారు చేస్తాడు. ఓకే, దాంట్లో మెయింటెనెన్స్ కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వా అంటే కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వాడు పర్చేజ్ చేసుకుంటాడు ప్రొడక్ట్స్ అవి. ఓకే, దాంట్లో మెంబర్షిప్ కోసం వీడు కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవుతాడు. దాన్ని సొసైటీలో జాయిన్ అవ్వడం వల్ల వాడికి కొంత గవర్నమెంట్ బెనిఫిట్స్ ఇస్తుంది. ఓకే, ఆ బెనిఫిట్స్ ఇవ్వడం వల్ల వాడు ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయడు. ఆల్రెడీ వాడికి కావాల్సిన ప్రాఫిట్ అనేది అదే పర్చేజ్ చేసుకుంటాకి వాడికి కావాల్సిన లోన్స్ అవి అది ఇప్పిస్తుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ సర్వీస్ మోటివేట్గా ఉంటారన్నమాట. ఓకే, యూటిలైజేషన్ ఆఫ్ సర్ప్లస్. The surplus arising from the operation of the business is partly kept in the separate reserve and partly distributed is divided among these members. Okay, and next one is the cash trading. అంటే క్యాష్ ట్రేడింగ్ అంటే ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఇప్పుడు వాళ్ళు దీంట్లో జాయిన్ ఇప్పుడు చెప్పే కదా, ఇప్పుడు ఈ ఏదైతే కొన్ని రకాల చేనేత పరిశ్రమకు సంబంధించిన ప్రొడక్ట్స్, ఓకే, క్లాత్స్ ప్రొడక్ట్స్, అలాగే కొన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళే తయారు చేసి కోఆపరేటివ్ సొసైటీ ద్వారా అమ్ముతారు. ఓకే, అంటే ఆ ప్రొడక్ట్ అనేది దానివల్ల డైరెక్ట్గా వాళ్ళు క్రెడిట్ త్రూ క్యాష్ ద్వారానే అవుతుందన్నమాట ఇక్కడ. ఓకే, అంటే దానికి మళ్ళీ సపరేట్గా దానికి బదులు వేరేది తీసుకోవడం అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. క్యాష్ క్రెడిట్ ఓరియంటెడ్గానే. ఓకే, వాళ్ళు డబ్బు కోసమే అమ్ముతున్నారు. ఓకే ఓకే, దాన్ని ఇక్కడ క్యాష్ ట్రేడింగ్ అని చెప్తున్నాడు ఇక్కడ. వన్ ఎగ్జంప్షన్స్ ఇన్ ద కోఆపరేటివ్ సొసైటీ is that like other business, if never go for credit sales, it sells goods based on the cash only. Hence the cooperative society hardly comes across financial hardship because of the non-collection of sales dues. Okay, members can only purchase based on the credit, which is an exception to the present rule. Next one is the fixed rate of returns. ఓకే, ఫిక్స్డ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు మనం ఎక్స్పెన్సెస్ బాగా పెరిగి ఆ ఎఫెక్ట్ ఉన్నా కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఇక్కడ కొంచెం ఫిక్స్డ్గా ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఈ వీటిలో. ఓకే, ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో ఉన్న ప్రొడక్ట్స్ గురించి. ఓకే, see this one. All members are supposed to contribute capital for the formation of cooperative society or at the time of joining as a member of the cooperative society. And next one is the government control. చెప్పుకున్నాం కదా, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే దీంట్లో జాయిన్ అయ్యే కోఆపరేటివ్ మెంబర్స్కి లోన్ అనేది ఇప్పించడం అనేది జరుగుతుంది అన్నమాట. దానివల్ల సొసైటీ డెవలప్ అవుతుంది. ఓకే, దాని మెయిన్ ఎయిమే అది. గవర్నమెంట్ ఉద్దేశం ఏంటి? సొసైటీ వీక్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డెవలప్ అవుతారు. వాళ్ళు డెవలప్ అవ్వడం వల్ల సొసైటీ తొందరగా డెవలప్ అవుతుంది. దాని ఎయిమ్ అంటే అంతే ఇది. ఓకే, see this one. The government regulates all the cooperative societies of the country through its different rules and regulations framed from time to time. Next one is the capital. Okay, the capital of the society is raised from its members by way of share capital. However, the major part of finance is raised by the society by taking a loan from the government or by accepting grants and assistance from the central or state government or from the apex cooperative institutions like state and cooperative central banks operating in the state. ఓకే, వీళ్ళకి క్యాపిటల్ ఎలా జనరేట్ అవుతుంది అంటే కోఆపరేటివ్ మెంబర్స్ వల్ల కొంత మనీ వస్తుంది. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి. రిమైనింగ్ మనీ అనేది అక్కడ గవర్నమెంట్ అనేది త్రూ బ్యాంక్స్ ద్వారా ఇప్పించడం అనేది, లోన్స్ అనేవి. ఓకే, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇటువంటి వీటి వలన వాళ్ళకి లోన్స్ అనేవి ఇప్పించడం అనేది జరుగుతుంది.
ఆ లోన్ ఇప్పించిన మనీయే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టడం అనేది జరుగుతుంది. దానివల్ల వచ్చిన ప్రోడక్ట్లో ఆ ప్రాఫిట్స్ అనేవి వాళ్ళ షేరింగ్ అనేది ఉంటుందన్నమాట, బేస్డ్ ఆన్ ది ఇన్వెస్ట్మెంట్. ఓకే, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్ మెరిట్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్? First one is the easy formation. That is, it is easy to form a cooperative society as compared to joint stock company. The simple requirement is 10 or more members have to make written application to the register with 4 copies of bylaws. Okay, అంటే గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి దీంట్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ సెక్యూరిటీ ఉంటుందని ఫీల్ అవుతారు. ఓకే, కాబట్టి ఈజీగా ఫామ్ అవడానికి అవకాశం ఉంటుంది. జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఇక్కడ అంటే ఇక్కడ ప్రాఫిట్ ఓరియంటెడే కానీ అది గవర్నమెంట్ది కాదు. సో పీపుల్ సెక్యూరిటీ అనేది వాళ్ళు ఫీల్ అవ్వలేదనుకోండి, అంత తొందరగా జాయిన్ అవ్వరు. ఓకే, జాయిన్ అవుదామా వద్దా అన్నట్టుగా ఉంటుంది అన్నమాట సెక్యూరిటీ లేనప్పుడు. అదే సెక్యూరిటీ ఉందనుకోండి ఈజీగా జాయిన్ అవుతారు. ఓకే, కాకపోతే దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉంటాయి. అది ప్రాఫిట్ ఓరియంటెడ్ కాబట్టి ఎక్కువ ప్రాఫిట్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. కోఆపరేటివ్ సొసైటీలో సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ప్రాఫిట్స్ అనేవి తక్కువ ఉంటాయి. కాకపోతే సొసైటీకి ఎంతో కొంత మనం యూజ్ అవుదాం అనే ఉద్దేశంతో ఎవరైనా ఉంటే కనుక మోస్ట్ ప్రాబబ్లీ దీంట్లో జాయిన్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అన్నమాట. సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఓపెన్ మెంబర్షిప్. Cooperative societies work on the principle of open membership. Therefore, many people can become members. The membership is not restricted to few persons only. Okay, ఓపెన్ మెంబర్షిప్ ఉంటుంది. ఓకే, ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి ఇష్టమైన సొసైటీకి ఎంతో కొంత మరీ ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేయకుండా సొసైటీకి యూజ్ అయ్యే విధంగా కొంతమంది ఆలోచన విధానం ఉంటుంది. ఓకే, కొంతమంది పూర్ పీపుల్స్ ఎలాగో జాయిన్ అవుతాడు, ఎందుకంటే వాడి దగ్గర ఆర్ట్ వర్క్ ఉంది. ఓకే, దాని ద్వారా లాభం పొందాలని కొంతమంది జాయిన్ అవుతారు పూర్ పీపుల్. కొంతమంది రిచ్ పీపుల్ కూడా జాయిన్ అవుతారు. ఓకే, సొసైటీకి ఎంతో కొంత మనం యూజ్ అవుదాం. ఓకే, ప్రాఫిట్స్ పెద్ద లేకపోయినా మినిమం ప్రాఫిట్స్ అయితే వాళ్ళకి వస్తుంది కదా, ఒక యావరేజ్ ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద డెమోక్రటిక్ మేనేజ్మెంట్. ఇవన్నీ ఆల్రెడీ నేను ఫీచర్స్లో చెప్పాను. డెమోక్రటిక్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే, స్వతంత్రంగా ఉంటారు అందరూ. ఓకే, ఎవడు అభిప్రాయం వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ జాయింట్లీ నోన్ యాజ్ ద జనరల్ బాడీ, వేరియస్ మెంబర్స్ హూ మేనేజ్ ద కోఆపరేటివ్ సొసైటీ ఆర్ జాయింట్లీ నోన్ యాజ్ ద మేనేజ్మెంట్ కమిటీ. మేనేజ్మెంట్ కమిటీని కూడా మళ్ళీ మేనేజ్ మెంబర్సే, కోఆపరేటివ్ మెంబర్సే ఎలక్ట్ చేస్తారన్నమాట త్రూ ఓట్ సెక్షన్ ద్వారా. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద లిమిటెడ్ లయబిలిటీస్. లిమిటెడ్ లయబిలిటీస్ అంటే ఇక్కడ ద లయబిలిటీ ఆఫ్ మెంబర్స్ రిమైన్స్ లిమిటెడ్ టు ద ఎక్స్టెండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ ది క్యాపిటల్ బట్టి లయబిలిటీస్ కూడా డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, వాళ్ళ బాధ్యతలు. ఓకే, ఎవరికి వాడు ఆ లోన్ కోసమే చూస్తాడు. ఓకే, వాడికి ఆ లోన్ వచ్చిన తర్వాత ఎవరికాడు వాడు ప్రాఫిట్ గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి. కాకపోతే దీంట్లో ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఆ మెంబర్స్ కోఆపరేటివ్ సొసైటీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్ అనేది లయబిలిటీస్ అనేవి హలో అమ్మా, మిగిలిన వాళ్ళు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. లిమిటెడ్గా ఉంటాయి. ఓకే, see this one. The liability of members remains limited to the extent capital contributed by them. He is not personally liable to pay the liability of a cooperative society. Generally, his liability is limited up to face value of the share. Next one is the stability and continuity. Okay, another one is the low prices. These are the advantages. Okay, స్టెబిలిటీ. ద కోఆపరేటివ్స్ అంటే మోస్ట్ ప్రాబబ్లీ గవర్నమెంట్ ఇది కాబట్టి ఇక్కడ స్టెబిలిటీకి కంటిన్యూగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, వాలంటీర్గా వీళ్ళే జాయిన్ అవుతారు కాబట్టి. ఓకే, లో ప్రైజెస్, సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఈ ప్రాఫిట్స్ అనేవి ఇక్కడ అమ్మే ప్రొడక్ట్స్ అవి మనకి లో ప్రైస్గా ఉంటాయి అన్నమాట.
See this one, low price. A cooperative society can make goods and services available at reasonable cost as the profit margin of the society is very less. Other reason for a low price at a cooperative society is that eliminate the middleman. చెప్పే కదా ఆల్రెడీ మ్యాక్సిమం కంపెనీస్ ఈ జాయింట్ స్టాక్ కంపెనీస్ బయట కంపెనీస్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే ఇక్కడ అమ్మేవాడు కొనేవాడు ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు వాడు ఎక్స్పెన్సెస్ అన్నీ యాడ్ చేసుకొని ఆ కాస్ట్ అనేది డిసైడ్ చేస్తాడు ఈ ఈ రేట్లో కల్లా మనకు ఉండాలని. కానీ కొనేవాడికి డబుల్ అంటే చెప్పే కదా కంపెనీలో ఒక సాఫ్ట్ డ్రింక్ తయారవడానికి 2 రూపీస్ పడతాయి. అది రిటైలర్ వాడి దగ్గరికి వచ్చి తర్వాత మళ్ళీ మనం కొనుక్కునేటప్పటికి ఒక కస్టమర్ కొనుక్కునేటప్పటికి దాని రేటు 15 రూపీస్ అవుతుంది. 2 రూపీస్కి 15 రూపీస్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ చూశారు. అంటే ఆడికి 2 రూపీస్ మ్యానుఫ్యాక్చర్కి తయారైనా కూడా వాడు ఒక 5 రూపీస్కి అమ్మాడు అనుకోండి, మనకి 15 రూపీస్ మనం కొనుక్కుంటున్నాం. అంటే మధ్యలో మిడిల్ మ్యాన్ అనేవాడు బాగా ప్రాఫిట్ గెయిన్ చేస్తున్నాడు. ఓకే, అది మామూలుగా మనం బయట చూస్తున్నాం. అదే ఈ కోఆపరేటివ్ సొసైటీలో ప్రొడక్ట్స్ అనేటప్పటికి ఆ మిడిల్ మ్యాన్ అనేవాడు ఉన్నాడు. ఆ మ్యానుఫ్యాక్చరరే ఎవడైతే తయారు చేశాడో ప్రొడక్ట్స్ని వాడే అమ్ముతున్నాడు ఇక్కడ ఈ కోఆపరేటివ్ సొసైటీలో ప్రొడక్ట్స్. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, డైరెక్ట్గా మనమే పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి అది తయారు చేసేవాడి దగ్గర నుంచి దానివల్ల ఆ బెనిఫిట్ అనేది మనం ఎంజాయ్ చేస్తున్నాం. అంటే అది వాడికి 5 రూపీస్ 2 రూపీస్కి తయారైన ప్రోడక్ట్ వాడు ప్రాఫిట్ 7 రూపీస్కి వేసుకొని మనకు అమ్మినా కూడా మనం ఎంత కొంటున్నాం, 10 రూపీస్ కొంటున్నాం. 10 రూపీస్కో 8 రూపీస్కో కొంటున్నాం పోనీ. ఓకే, అంటే ఆ ప్రైస్ అనేది చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. లో ప్రైస్కి మనం కొంటున్నాం, ఆ ప్రోడక్ట్ అనేది మనం పర్చేజ్ చేస్తాం, దానివల్ల మనం బెనిఫిట్ పొందుతున్నాం. సేమ్ టైం వాడు బెనిఫిట్ పొందుతున్నాడు. ఓకే, see this one. A cooperative society can make goods and services available at reasonable cost at the profit margin of the society is very less. Other reason for low price at cooperative society is that eliminate the middleman from the chain of distribution. చైన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి, ఇక్కడ జనరల్గా మ్యానుఫ్యాక్చరర్ అనేవాడు తయారు చేస్తాడు, దాని నుంచి హోల్సేలర్ అనేవాడు పర్చేజ్ చేస్తాడు, దాని నుంచి మళ్ళీ రిటైల్ షాప్ వాడు పర్చేజ్ చేస్తాడు. ఓకే, ఇలాగా అక్కడి నుంచి మళ్ళీ కస్టమర్ అనేది కొంటాడు. ఇది చైన్ మాట, చైన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఓకే, దట్ ఈస్ గూడ్స్ ఆర్ డైరెక్టెడ్ పర్చేస్డ్ ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరర్ ఆర్ ప్రొడ్యూసర్స్ and sold to the customers. And next one is the mutual help. See this one, the basic aim of the cooperative society is the mutual help. ఒక అంటే వాళ్ళు అంటే చూడండి ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఒకడు బిజినెస్ చేసి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టలేడు. ఓకే, పూర్ పీపుల్ అనేవాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేరు, వర్క్ ఉన్నది. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రూప్గా ఫామ్ అవుతున్నారు ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో. ఆ గ్రూప్గా ఫామ్ అయ్యి ఓకే దాని ద్వారా వీళ్ళు వాళ్ళకి ఏవైతే గోల్ ఉన్నదో ఆ గోల్ అనేది రీచ్ అవుతున్నారు. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది గవర్నమెంట్ ద్వారాను వీళ్ళు నెక్స్ట్ వీళ్ళందరూ కొంత మనీ యాడ్ చేసుకుని ఓవరాల్గా బిజినెస్ చేసి ఆ బిజినెస్లో వచ్చిన మనీని ఈక్వల్గా షేర్ చేసుకుని బెనిఫిట్ పొందుతున్నారు. సో దీనివల్ల మ్యూచువల్ అండర్స్టాండింగ్, మ్యూచువల్ హెల్ప్ అనేది జరుగుతుంది. ఓకే, ఆడుతున్న పీపుల్ అనే సొసైటీలో తొందరగా డెవలప్ అవ్వడానికి ఉంటుంది, సొసైటీ డెవలప్ అవ్వడానికి ఉంటుంది. ఇదంతా కూడా ఇంటర్లింక్ అనమాట. ఓకే, see this one, the basic aim of the cooperative society is mutual help. Some of the members realizing this principle may offer their services on the honorary basis. This brings a reduction in the management expenses. And next one is the social advantage. సర్వీస్ ఓరియంటెడ్గా జరిగినప్పుడు మ్యాక్సిమం సోషల్ పీపుల్ అంటే మనకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. ఓకే, లో ప్రైజెస్కే వస్తున్నాయి, సర్వీస్ అనేది అవైలబిలిటీగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా. See this one,
A cooperative society discourages the monopoly, brings a better distribution of wealth, works on the principles of service, and controls exploration. It is also uses the surplus profits for social advantages by the way of establishing charitable hospitals, schools, etc. So it increases social welfare. Okay, దీనివల్ల ఓకే టోటల్గా ఆ సర్వీస్ అనేది చారిటబుల్ హాస్పిటల్స్ ఇవి కూడా చారిటబుల్ స్కూల్స్ అంటే తక్కువ కాస్ట్కి ఏదే ఎటువంటి హాస్పిటాలిటీ అని కల్పించడం జరుగుతుంది. స్కూల్స్ అనేవి ఎస్టాబ్లిష్ అవుతున్నాయి. సోషల్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ వన్ ఇస్ ద mobilization of savings. A cooperative society is a thrift institution. It provides an effective means of pooling together the resources of weaker section of the society. Okay. The next one is the remove defects and capitalism. This form of organization removes the certain basic defects of capitalism. Okay, for example, monopoly, the undue concentration of the wealth in a few hands, profiting and black marketing, exploitation of workers and customers. అంటే ఇక్కడ కొన్ని డిఫెక్ట్స్ ఇటువంటి కోఆపరేటివ్ సొసైటీస్ ఉండడం వల్ల బ్లాక్ మార్కెట్ అనేది ఉండదన్నమాట. బ్లాక్ మార్కెట్ అంటే ఏంటి? ఎక్కువ రేటుకి అమ్మడం అనేది జరుగుతుంది. కొన్ని ప్రొడక్ట్స్ అటువంటివి ఉండవు. ఓకే, ఓన్ ప్రోడక్ట్స్ మనమే తయారు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, దానికి ఆ తయారు చేసిన ప్రోడక్ట్ రీజన్లోనే మన కస్టమర్కి అవైలబుల్గా ఉంటుంది కాస్ట్స్. ఓకే, వర్క్ అనేది అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక ఇండస్ట్రీ మన ఏరియాలో ఉందనుకోండి, ఆ చుట్టుపక్కల వర్కర్స్కి వర్క్ దొరుకుతుంది. ఓకే, వర్క్ దొరకడం వల్ల వాళ్ళు వర్క్ చేసుకుంటారు. వాళ్ళు వాళ్ళకి మనీ అనేది అవైలబిలిటీ ఉంటుంది. ఓకే, మళ్ళీ ఆ మనీ యూజ్ చేసి వాళ్ళ పిల్లలకు చదువులు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇలాగా వీళ్ళ వల్ల ఆ సొసైటీ ఆ లొకాలిటీ అనేది బాగా డెవలప్ అవుతుంది. ఇలాగ ఓకే, ప్రతిదీ ఉంటుందన్నమాట ఇక్కడ. నెక్స్ట్ క్యాష్ ట్రేడింగ్. ఇందాక చెప్పుకున్నాం కదా, క్యాష్ ట్రేడింగ్ అంటే ఓవరాల్గా ప్రోడక్ట్స్ అనేవి అంటే తక్కువ కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్స్ కాబట్టి ఇవి డైరెక్ట్గా క్యాష్ ద్వారానే క్రెడిట్స్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద గవర్నమెంట్ సపోర్ట్. ఏ కోఆపరేట్ ఆల్రెడీ చెప్పాను, గవర్నమెంట్ అనేది సపోర్ట్ ఉంటుంది. ఓకే, సిరీస్ వన్, ద కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ద పీపుల్ మూవ్మెంట్. Moreover, it promotes the moral, social, and educational values. It also helps economic enlistment of people. Okay, what are the disadvantages of the cooperative society? The main disadvantage is the limitations of capital, state control. Okay, అంటే లిమిటెడ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కావచ్చు, జాయింట్ స్టాక్ కంపెనీస్ కావచ్చు. ఎందుకంటే దీంట్లో జాయిన్ అయ్యే వాళ్ళందరూ కూడా లోకల్ పీపుల్, అలాగే పూర్ క్లాస్ పీపుల్. వర్క్ అయితే ఉంటుంది కానీ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంటుందని చెప్పే కదా. సో క్యాపిటల్ అనేది తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ ఏ కోఆపరేటివ్ సొసైటీ దేర్ ఈజ్ ఏ లిమిటేషన్స్ ఆన్ capital because the membership of the society is indirectly limited only up to the local people. The members also generally belongs to the poor class. Next one is the state control. The cooperative society is governed by the provisions of the Cooperative Society Act law. Okay, స్టేట్ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ద కంపల్యూషన్ ఆఫ్ ది మెయింటైనింగ్ రికార్డ్స్, submission of the audited returns, and inspection by the government are the ways through which the state exercises control over the societies. Okay, inefficient management అంటే ఫ్రీ తక్కువ మనం సొసైటీకి కదా చేస్తున్నాం. ఓకే, మనకి అంత ప్రాఫిట్స్ ఏం రావు కదా. ఓకే, అన్న ఉద్దేశంతో ఎవరైనా మెంబర్స్ ఎవరైనా ఉంటే అది కొంచెం నెగ్లిజెన్సీగానే జరుగుతుంది అన్నమాట. ఓకే, దానివల్ల
ఇఫ్ మేనేజ్మెంట్ అనేది అంటే ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ పీపుల్ అనేది దాంట్లో ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండవు. ఓకే, అంటే మేనేజ్మెంట్ పీపుల్ ఎప్పుడు కూడా ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేసే అటువైపే వెళ్ళిపోతారు. ఇటువంటి కోఆపరేటివ్ సొసైటీలో ఎప్పుడు వస్తారు అంటే కొంతమంది రిటైర్ అయ్యాక వస్తారు. కొంతమంది ఏమో ఓకే మనం ఏదో ఒక మేనేజ్మెంట్ చేద్దాంలే అన్నట్టుగా కొంతమంది చేస్తారన్నమాట. ఎందుకంటే ఇది అంత ప్రాఫిట్ కాదు కాబట్టి. ఓకే, సి దిస్ వన్, ద మేనేజ్మెంట్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ inefficient because the working members of the managing committee may not show a keen interest in the working of society. Okay, the members also lack the managerial skills and intelligence because they generally belongs to the lower class. Okay, and next one is the absence of business secrecy. ఇది కోఆపరేటివ్ సొసైటీ అనేది మ్యాక్సిమం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మెంబర్స్గా ఉంటారు కాబట్టి సీక్రెసీ అనేది ఉండదు అన్నమాట, మోనోపోలీ లాగా. ఓకే, మోనోపోలీలో అయితే సింగిల్ పర్సనే కాబట్టి ఒకడే ఉంటాడు. సోల్ ట్రేడర్ మార్కెట్స్ అయితే ఏమవుతుంది, వాడే చేస్తాడు కాబట్టి వాడి దగ్గరే సీక్రెసీ మెయింటైన్ చేయగలడు. ఓకే, దీంట్లో అలా కాదు, మోర్ దెన్ 2 మెంబర్స్ ఉంటారు. సో ఒకడు కాకపోయినా ఇంకొకడైనా ఆ సీక్రెట్ అనేది కంపెనీ సీక్రెట్స్ చెప్పడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సిరీస్ వన్, ద ఆఫీసర్స్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ జనరలీ సో మచ్ ఎక్స్పోజ్డ్ టు ద మెంబర్స్ that it becomes difficult for them to maintain proper secrecy, and it is compulsory to advertise the annual account and annual reports in the newspapers. అంటే కోఆపరేటివ్ సొసైటీలో ఇక్కడ ఎంత లాభం వచ్చింది, ఓకే ఎంత వస్తుంది, ప్రాఫిట్ ఎంత వస్తుంది, ఎంత షేర్ వాల్యూ ఎంత ఉంది, ఇదన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పబ్లిక్కి ఇక్కడ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, ఓపెన్ టైప్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వన్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ మోటివేషన్. దెర్ ఈజ్ ఏ ల్యాక్ ఆఫ్ మోటివేషన్ ఫర్ ది మేనేజింగ్ కమిటీ అండ్ అదర్ స్టాఫ్ మెంబర్స్ బికాస్ నో రిలేషన్ బిట్వీన్ ది ఎఫర్ట్స్ అండ్ రివార్డ్స్. ఓకే, ద రేట్ ఆఫ్ డివిడెండ్స్ ఈజ్ ఆల్సో restricted to 15%, and this discourages the public from joining the cooperative society. Okay, next one is the పొలిటికల్ ఇంటర్ఫరెన్స్. అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవ్వడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరు కొంతమంది, ఎందుకంటే దానివల్ల వచ్చే తక్కువ ప్రాఫిట్స్ అయినప్పుడు వాళ్ళు పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. దానికి తగ్గట్టుగా మనం వాళ్ళని ల్యాక్ ఆఫ్ మోటివేట్ చేసి దానికి తగ్గట్టుగా దీంట్లో జాయిన్ అవుతే వాళ్ళకి దాని ఇంపార్టెన్స్ చెప్పి జాయిన్ చేస్తారు కొంతమందిని. ఓకే, నెక్స్ట్ వన్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా పొలిటికల్గా ఇంటర్ఫియర్ అవుతారు. ఓకే, see this one, the cooperative society acts as a platform for political activities. At the time of election of the managing committee, some of the political parties get involved in its due to which is the basic principle of the cooperation comes to an end. This is also leads to corruption of power and money in society and may result in quarrels and disputes among these members. ఓకే, అంటే ఇక్కడ ఈ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ అనేది అంటే ఎందుకు పొలిటికల్గా ఇంటర్ఫరెన్స్ అవుతున్నారు అంటే ఇక్కడ జనాలకి ఏదో రకంగా సాయం చేస్తున్నట్టు. ఓకే, అంటే లో ప్రైస్కే మనం ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అనేది వాళ్ళకి అది ఇప్పిస్తున్నట్టు. ఓకే, ఆ గవర్నమెంట్ లోన్స్ అనేవి వీళ్ళ ద్వారానే వస్తున్నట్టుగా చూపిస్తారన్నమాట. ఈ కోఆపరేటివ్ సొసైటీలో ఛాన్సెస్ ఉంటాయి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్కి. ఓకే, దానివల్ల పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఓకే వీళ్ళు ఉంటేనే మనకి లోన్స్ అనేవి తొందరగా వస్తున్నాయి, ఓకే వీళ్ళ ద్వారానే వస్తున్నాయి ఒక నమ్మకం, అలాంటి నమ్మకాలు అవి దీంట్లో వీళ్ళ వలన అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే, లిమిటెడ్ స్కోప్. See this one,
Like capitalism, the cooperative system cannot be extended to embrace the whole economic system. It has a limited scope in the sense that it cannot cover the entire economic system. The principles of cooperation cannot be successfully applied to organize all types of economic activities. And next one is the Intel quarrels and rivalries. Yeah. డిస్ట్రిబ్యూషన్స్ అనేవి రావడం అనేది జరగచ్చు, ఎందుకంటే ఏదైనా కొంతమంది వలన సరిగ్గా జరగనప్పుడు మనకి ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది జరగచ్చు. ఓకే, గొడవలు అనేవి జరగడానికి ఆస్కారం ఉంది. ఓకే, internal quarrels and rivals among the members, another limitations of the cooperative organization. And also next one is the lack of public confidence. Already we discussed these points. Absence of economic of scale, restrictions of numbers. Okay, what is the difference between cooperative society and joint stock company? Okay, general ga ee question adugutadu. Okay, cooperative society ki joint stock company ki difference enti ani. Okay, see this one. First one is the introduction. In cooperative society, types of business organizations formed and operated like-minded people in the society to achieve the economic and social benefit. Okay, poor people ఒకే ఒకే రకమైన ఆలోచన ఉన్న వాళ్ళు. ఓకే, ఇంత మనం ఇలా మన చేతిలో ఈ వర్క్ ఉంది, ఈ వర్క్ని మనం కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవుతే మనకి లోన్స్ వస్తాయి, దాన్ని అప్పుడు మనం ఈ వర్క్ని ఎస్టాబ్లిష్ చేసుకుని ఆ వర్క్ నుంచి మనం ప్రాఫిట్ గెయిన్ చేద్దాం అన్న ఒక ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఈ కోఆపరేటివ్ సొసైటీలో జాయిన్ అవడానికి ఉంటుంది. ఓకే, ఇన్ జాయింట్ స్టాక్ కంపెనీ, type of business organization owned and operated by association of persons, okay, shareholders and promoters, with the motive of earning large amount of profit. Okay, cooperative society అనేది ఏం చెప్పాను, సర్వీస్ ఓరియంటెడ్. ఓకే, తక్కువ రేట్కి మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ అనేది జరుగుతుంది. ఇక్కడ జాయింట్ స్టాక్ కంపెనీలో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దే గెట్ ది మోర్ ప్రాఫిట్, దే ఎక్స్పెక్టింగ్ మోర్ ప్రాఫిట్. ఓకే, కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా షేర్స్లో కన్వర్ట్ అనేది జరుగుతుంది. ఆ షేర్స్ని ఎవరైతే పర్చేజ్ చేస్తారో వాళ్ళని ఇక్కడ షేర్ హోల్డర్ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు కంపెనీ షేర్ వాల్యూ అనేది ప్రాఫిట్స్ ఎక్కువ గెయిన్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ షేర్ వాల్యూ అనేది పెరుగుతుంది, దానివల్ల షేర్ హోల్డర్ అనేవాడు ఎక్కువ ప్రాఫిట్ అనేది గెయిన్ చేస్తాడు. ఓకే, దీంట్లో మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ అంతా కూడా సపరేట్ మేనేజ్మెంట్ పీపుల్ ఉంటారు, ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ పీపుల్ ఉంటారు. ఎందుకంటే కంపెనీ ఎక్కువ ప్రాఫిట్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ క్యాపిటల్ బేస్ చేసుకొని వీళ్ళ ప్రాఫిట్స్ కూడా ఎక్కువ మార్కెట్లోకి వెళ్ళడం జరుగుతుంది, ఎక్కువ ప్రాఫిట్ గెయిన్ చేస్తారు. ఓకే, దాన్ని బట్టి ఇక్కడ ఎక్కువ మనీ జనరేట్ అవ్వే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, సపరేట్ మేనేజ్మెంట్ పీపుల్ని మెయింటైన్ చేస్తుంది కంపెనీ. ఓకే, షేర్ హోల్డర్స్ అనేది ఇన్వెస్టర్స్ అన్నమాట. మనీ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేయడానికి మాత్రం యూజ్ అవుతారు షేర్ హోల్డర్స్. ఓకే, మేనేజ్మెంట్ పీపుల్ కంపెనీ డెవలప్ అవ్వడానికి యూజ్ అవుతారు. ఓకే, దీస్ ఆర్ ద టూ సపరేట్ సెక్షన్స్. ఓకే, another one is the formation and registration. Okay, in this cooperative society, minimum 25 members are required to form the cooperative society. It is registered according to the Cooperative Act of the country. Okay, a particular కోఆపరేటివ్ సొసైటీస్ అనేవి అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవడం అనేది జరగాలి. ఇక్కడ మినిమం 25 మెంబర్స్ ఉండాలి. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీ అనేది 1 to 7 మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ది రిజిస్టర్ కంపెనీ. ఒక కంపెనీ ఫామ్ అవడానికి 1 to 7 మెంబర్స్ ఉంటే సరిపోతుంది. ఓకే,
it is also registered and regulated by the Company Act of country. Okay, Company Act of country, the rules and regulations ప్రకారం ఇది రిజిస్టర్డ్ అనేది జరగాలని చెప్తుంది. ఇదేమో కోఆపరేటివ్ యాక్ట్ ఆఫ్ సొసైటీ కంట్రీ. ఓకే, next one is the formation process. In the cooperative society, formation and registration process is easy. ఓకే, ఎందుకంటే సర్వీస్ ఓరియంటెడ్, ప్రాఫిట్ తక్కువ ప్రాఫిట్స్ వస్తాయి, డైరెక్ట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి దీంట్లో. ఓకే, లెస్ టైమ్ కన్జ్యూమింగ్ అండ్ లెస్ కాస్ట్లీ బికాజ్ లెస్ లీగల్ ఫార్మాలిటీస్. ఓకే, ఇప్పుడు ఏదైనా కంపెనీ మనం స్టార్ట్ చేయాలి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు ఎక్కువ ఉంటాయి జనరల్గా అంటే గవర్నమెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనేది చెక్ చేస్తుంది. దాంట్లో ఏమైనా దీనివల్ల ఈ పర్టికులర్ ప్రోడక్ట్ వలన జనాలకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా. ఓకే, ఈ ప్రతిదీ పబ్లిక్ సేఫ్టీ ఓరియంటెడ్లో గవర్నమెంట్ అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ప్రతిదీ చెక్ చేయాల్సి వస్తుందన్నమాట. కోఆపరేటివ్ సొసైటీ అనేది గవర్నమెంట్దే కాబట్టి డైరెక్ట్గా గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది కాబట్టి దాంట్లో రిస్క్ తక్కువ అయితేనే గవర్నమెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, పబ్లిక్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది, పబ్లిక్కి రిస్క్ ఉండదు దీనివల్ల అన్న ప్రొడక్ట్స్ మాత్రమే గవర్నమెంట్ అనేది చేస్తుంది కాబట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి తక్కువ ఉంటాయి. కాబట్టి అదే చెప్తున్నాడు ఇక్కడ, formation and registration process is easy, less time consuming and less costly because of less legal formalities. Okay, in this joint stock company it is complex, time consuming and costly process because of several steps and various legal formalities. చెప్పే కదా, ప్రాఫిట్ ఓరియంటెడ్గా చేస్తున్నాడు, గవర్నమెంట్ కంపెనీ కాదు, ప్రైవేట్ కంపెనీ టైపు. ఓకే, దీంట్లో ఈ ప్రోడక్ట్లో ఏమైనా రిస్క్ ఉండొచ్చు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా ఓకే చెక్ చేస్తాడు. ఓకే, లీగల్గా వెళ్తుందా లేదా, లీగల్గా వెళ్ళకపోతే ఏంటి మళ్ళీ. ఓకే, ఒకవేళ ప్రోడక్ట్లో ఏమైనా ఫాల్స్ ఉన్నాయా, సేఫ్టీ పరంగా ఏమైనా పీపుల్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, ప్రతిదీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రతిదీ ఫామ్ చేయడం నుంచి ప్రతిదీ కూడా కొంచెం లీగల్ ఫార్మాలిటీస్ ప్రకారం ఇక్కడ ఇదంతా కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఓకే, ఫార్మేషన్ ప్రాసెస్ అనేది. నెక్స్ట్ వన్ ఇస్ ద ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్. The main objective of cooperative society is thus it provides the services to the members and fulfilling social, economic and cultural needs of the society. జనాలకి ఏ రకంగా అయితే యూజ్ అవుతుందో ఎకనామికల్గా, సోషల్గా, కల్చరల్గా అటువంటి ప్రోడక్ట్స్ని ఇది సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీ, దిస్ వన్. In this joint stock company, they significantly to earn the profit. That is the main objective of the joint stock company. Another one is the middleman and intermediaries. చెప్పే కదా, కోఆపరేటివ్ సొసైటీలో అనేది ఇంటర్మీడియట్స్ అండ్ మిడిల్ మ్యాన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతారు. డైరెక్ట్గా ఎవడైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడో వాడే డైరెక్ట్గా అమ్ముతున్నాడు. ఓకే, డైరెక్ట్గా కస్టమర్ అనేవాడు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ నుంచే పర్చేజ్ చేస్తున్నాడు కాబట్టి బోత్ మీడియేటర్స్ అనేవాళ్ళు దీంట్లో ఉండరు, చాలా తక్కువ ఉంటారు. ఓకే, జాయింట్ స్టాక్ కంపెనీలో అయితే అలా కాదు, మీడియేటర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ బిజినెస్. ఓకే, see this one. Cooperative society, it eliminates the role of middlemen and intermediaries in the business. In the joint stock company, middlemen and intermediaries play a major role in the business of the joint stock company. Next one is the profit motive or service motive. Okay, already we discussed this point. Cooperative societies are a service motive and promotion of the common welfare. In this joint stock company, it is profit motive organization. It seeks to earn higher profit. Government privilege and control. Special privilege and less government control and
Joint stock company, less government privilege and strict control and regulations. Okay. Share transfer. Cooperative societies, the members cannot transfer or sell their shares to others, but they can withdraw. In joint stock company, shares are transferable. These are the main difference between joint stock company and a cooperative society. And next one is the different types of companies. What are the companies is involved in this business? Okay, based on the incorporation, the companies are classified into four types. One is the chartered companies, statutory companies, and registered companies. And second one is the based on liabilities. It's classified into three types. One is the companies limited by shares, and another one is the companies limited by guarantee, and third one is the unlimited companies. And next one is the next classification is the based on ownership. It's classified into four types: government companies, holding companies, private companies, and the public companies. And next one is the based on nationality. They are classified into two types. One is the Indian companies, and another one is the foreign companies. According to incorporation, first one is the chartered company. Chartered companies are those which are they incorporated and under royal charter issued by the king or head of the state. ఓకే, మనకి ఇండిపెండెన్స్ డే రాక ఇండిపెండెంట్ అనేది మనకి ఇక్కడ స్వాతంత్రం రాకముందు ఇక్కడ జనరల్గా జస్ట్ 1 minute. రాకముందు ఈ బ్రిటిష్ వాళ్ళు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఇటువంటి అటు ఆ కింగ్ ఆఫ్ ది స్టేట్ వాళ్ళ వల్ల ఒక కంపెనీ అనేది మనకి ఎస్టాబ్లిష్ అవ్వడం. ఓకే, దాని ద్వారానే ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ ఇది అనేది దాని ద్వారానే జరగడం అనేది జరుగుతుంది అన్నమాట చార్టర్డ్ కంపెనీస్లో. ఓకే, స్టాట్యుటరీ కంపెనీ అనేది స్టేట్ గవర్నమెంట్ అనేది పార్లమెంటు ఆమోదం పొంది దాని ద్వారా మనకి ఆ కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. వాటిని ఇక్కడ స్టాట్యుటరీ కంపెనీ అంటున్నాడు ఇక్కడ. ఓకే, ద కంపెనీస్ ఆర్ ఫార్మ్డ్ అకార్డింగ్ టు ది స్పెషల్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేటివ్. Okay, that is the statutory company. And next one is the registered companies. Most of the India companies are registered companies. Okay, ante through Act 1956 లో ఇక్కడ ఈ రిజిస్టర్డ్ అనే కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. ఈ రూల్ ప్రకారం అన్ని మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అనేవి ఇక్కడ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిజిస్టర్డ్ అయ్యి ఉంటాయి మాట ఈ కంపెనీస్ అన్ని కూడా. See this one, the company which is under the Companies Act. Most companies in India are registered in India under the Companies Act of 1956. And next one is the according to liabilities. Based on the liabilities, the classified the companies limited shares and companies limited guarantee and unlimited companies. In companies limited by shares, in these companies capital is divided into small parts called as shares. Joint stock company lage ikkada kuda shares based cheskoni ikkada untadani cheptunnadu ikkada. Okay, the shareholders purchase the shares and they are liable only for the value of the shares held by them. అంటే ఆ షేర్ వాల్యూ షేర్స్ కొనుక్కుంటాడు. ఓకే, ఆ షేర్ పెరుగుతున్నప్పుడు మాత్రమే వాడు ఆ ఒక్కటే పట్టించుకుంటాడు, బిజినెస్ గురించి వాడికి అనవసరం. ఓకే, వాడు షేర్ వాల్యూ పెరుగుతుందా లేదా తగ్గుతుందా, ఒకవేళ తగ్గిపోతే ఏ టైంలో అమ్మేయాలి, ఇది మాత్రమే వాడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద కంపెనీస్ లిమిటెడ్ బై గ్యారంటీ. The company ante guarantee means security. Okay, see this one, the company is said to be limited by guarantee where the liability of the members is limited to such an amount as they agreed upon to contribute the assets of the company
in the event of being would up. And next one is the unlimited companies. The unlimited company is one where the personal property of the every member can be used to clear debits of the company. Based on label this classified this one. And next one is the based on ownership. అంటే ఇక్కడ ప్రైవేటు పర్సన్స్ మేనేజ్ చేస్తే ప్రైవేట్ కంపెనీస్ అలాగే గవర్నమెంట్ కంపెనీస్ అంటే బేస్డ్ ఆన్ గవర్నమెంట్ కంట్రోల్ ది క్లాస్ గవర్నమెంట్ కంపెనీస్ అనేవి హోల్డింగ్ కంపెనీస్ అనేవి ఇలాగా బేస్డ్ ఆన్ ఓనర్షిప్ బట్టి ఇక్కడ క్లాసిఫై చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ గవర్నమెంట్ కంపెనీ అనేది అకార్డింగ్ టు ది కంపెనీస్ యాక్ట్ 1956 గవర్నమెంట్ కంపెనీ మీన్స్ ఎనీ కంపెనీ ఇన్ విచ్ నాట్ లెస్ దెన్ అంటే బేస్డ్ ఆన్ షేర్స్ అంటే 51% షేర్స్ అనేవి వీళ్ళ కంట్రోల్లో ఉండేవి గవర్నమెంట్ కంపెనీస్ అంటున్నాడు. గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. 51% అనేది ఇక్కడ గవర్నమెంట్ పర్చేజ్ చేస్తుంది షేర్స్ని. ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది 50% వరకు, 51% రిమైనింగ్ షేర్ హోల్డర్స్ కొనుక్కుంటారు. ఓకే, ఆ పర్సంటేజ్ అని బట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంటుందన్నమాట ఇక్కడ. ఓకే, the paid up share capital is held by the government. Holding company is the one which controls the composition of the board of directors of another company or holds more than half of the nominal value of the equity share capital in that company. హోల్డింగ్ కంపెనీ అంటే కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బేస్ చేసుకుని వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పెట్టేదాన్ని బట్టి వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అన్నమాట హోల్డింగ్ కంపెనీ అనేది. Okay, private company is one which has a restrictions to transfer its shares. In this company members should be minimum 2 and maximum 50. Okay, అంటే పర్సంటేజ్ ఆఫ్ షేర్స్ బట్టి ఇక్కడ డివైడెడ్ అది ఓనర్షిప్ అనేది డివైడెడ్ అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ. అంటే 51% గవర్నమెంట్ కంట్రోల్లో ఉందనుకోండి, గవర్నమెంట్ కంపెనీస్ అంటున్నాడు. ఓకే, అలా కాకుండా కొంతమంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కంట్రోల్లో కొంత 51% ఇలాగ 51% ఉందనుకోండి, దాన్ని హోల్డింగ్ కంపెనీ అంటున్నాడు ఇక్కడ. అలా కాకుండా ప్రైవేటు పీపుల్స్ కంట్రోల్లో ఉంటుంది అనుకోండి ఇక్కడ. ఓకే, షేర్స్ అనేవి మ్యాక్సిమం షేర్స్ దాన్ని ప్రైవేట్ కంపెనీ అంటున్నాడు. ఓకే, ఇలాగా పబ్లిక్ కంపెనీ, దిస్ మీన్స్ ద కంపెనీ దట్ నాట్ private company, it has the minimum paid up to capital of 5 lakhs rupees or such higher paid up to capital and allow transfer of the shares. ఇలా డిఫరెంట్ కంపెనీస్. అలాగే లాస్ట్ వన్ ఇస్ ద బేస్డ్ ఆన్ ది నేషనాలిటీ ఇట్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. వన్ ఇస్ ద ఇండియన్ కంపెనీ అండ్ అనదర్ వన్ ఇస్ ద ఫారెన్ కంపెనీ. ఇండియన్ కంపెనీస్లో అయితే ద కంపెనీ ఇన్కార్పొరేటెడ్ ఇండియా అండ్ ది ఇండియన్ కంపెనీస్ యాక్ట్ 1956. అంటే ఫారిన్ కంపెనీస్, ఇండియన్ కంపెనీస్ అయితే ఇక్కడే ఎస్టాబ్లిష్ అవుతాయి, ఇక్కడే కొన్న ప్రొడక్ట్ ప్రాఫిట్ అనేది కూడా ఇండియా పీపుల్స్కి ఇండియాలోనే ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మనం కొన్న ఇప్పుడు ఇండియా బేస్డ్ కంపెనీస్ తీసుకోండి, మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ కొన్నాం అనుకోండి, ఇండియన్ ప్రోడక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ అవి పోను ఇంకా ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ కూడా మళ్ళీ మన కంట్రీకే యూజ్ అవుతుంది. అలాగే ఫారెన్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ అవుతాయి, కానీ ఇక్కడ ఆ ప్రోడక్ట్ అనేది ఇక్కడ సేల్ అవుతుంది. అంటే మన ఇండియన్ రూపీస్లో ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అన్నీ కూడా ఆ కంట్రీకి వెళ్ళిపోతాయి. ఓకే, ప్రాఫిట్ అనేది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడతారు, కానీ వచ్చే ప్రాఫిట్ అనేది వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ కంట్రీకి యూజ్ అవుతుంది, మనకు కాదు, ఫారిన్ కంపెనీస్ వలన. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండియన్ కంపెనీస్ అండ్ ఫారిన్ కంపెనీస్. బట్ మనకి ఇక్కడ మాట్లాడుకునేది ఏంటంటే బేస్డ్ ఆన్ నేషనాలిటీ బట్టి ఇక్కడ ఇండియన్ కంపెనీస్ అని ఫారిన్ కంపెనీస్ అని చెప్తున్నాడు. ఇక్కడ ఇండియన్ కంపెనీస్ అనేవి 1956 యాక్ట్ ప్రకారం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేవి. ఫారిన్ కంపెనీస్ అనేవి ఇక్కడ ఫారిన్ కంపెనీ ఈజ్ ఏ కంపెనీ ఇన్కార్పొరేటెడ్ అవుట్ సైడ్ ఇండియా బట్ established place of business within India. Okay, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అని చెప్తారు. ఓకే,
రిమైనింగ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.